సెన్సెక్స్ నిఫ్టీ ప్రస్తుతం 37 పాయింట్ల నష్టంతో 5111 స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. బహుశా కొంత వీకిష్ ఓపెనింగ్కి బహుశా ఇది ఇండికేషన్ కావచ్చు. రాజు శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. రాజు గారు, హలో. రాజు గారు కాల్ కట్ అయినట్లు ఉంది. నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు రవి అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి రవి గారు. ఒక 3 years ప్రాస్పెక్టివ్ తో ఏదైనా స్టాక్ ఏదైనా రికమెండ్ చేస్తారండి? ఏం చేస్తుంటారండి రవి గారు మీరు? రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 2 to 3 lakhs అండి. ఓకే అండి. అంత ముందు కుటుంబరావు గారు చెప్పిన రెయిన్ కమాడిటీస్ కొన్నామండి. ఓకే అండి, మంచి లాభం వచ్చింది. సరే అని చెప్పి ఇంకోటి ఏదైనా స్టాక్ ఏదైనా కుటుంబరావు గారు చెప్తారేమని ట్రై చేస్తాను. యా షూర్. 3 years పర్స్పెక్టివ్తో అయినా ఇన్వెస్ట్ చేద్దాం. 3 years పర్స్పెక్టివ్ తోటి అయితే కనుక డెఫినెట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనండి కరెంట్ లెవెల్స్లో. ఎందుకంటే డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో ఎనర్జీ సెక్యూరిటీ అనేది మేజర్ థీమ్ కింద ఎమర్జ్ అవుతుందన్నమాట కంట్రీలో. మేబీ ఫ్రమ్ నెక్స్ట్ 6 months to 1 year రేంజ్లో. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అంత తొందరగా తగ్గే సూచనలు కూడా కనపట్లేదు. తిరిగి ఆ పాత రోజులు $60 అట్లా రావటం అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి హయ్యర్ ట్రెండింగ్ లైన్ అంటూ మొదలైతే కనుక క్రూడ్ ఆయిల్ది డెఫినెట్లీ రిలయన్స్కి గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో దాని ఎక్స్ట్రాక్షన్ పెరిగిన కొద్దికి వాల్యుయేషన్ కూడా బాగా జంప్ అవుతుంది. కాబట్టి మీరంత లాంగ్ హొరైజన్ చెప్పారు కాబట్టి అండ్ స్టిల్ ఇంకా ₹10 పెయిడప్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గుర్తుంచుకోండి. కంపేర్ టు చాలా అదర్ షేర్స్ అనమాట. ₹2 పెయిడప్, ₹5 పెయిడప్ అట్లా ఉన్నాయి. కాబట్టి వాల్యూ అన్లాక్ అవడానికి కూడా చాలా స్కోప్ ఉంది. ఫర్ సచ్ ఏ లాంగ్ హొరైజన్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ అని. ఓకే అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్లో మనం గత కొద్ది సెషన్స్గా గమనిస్తున్నాం. బుల్లిష్ ప్యాటర్న్ కూడా నెలకొంది. చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి. అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం. కొన్ని జంక్ మెయిల్స్ కూడా వస్తున్నాయండి. సాధ్యమైనంత వరకు ఈ జంక్ మెయిల్స్ను మనం పంపకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఫేస్బుక్లో యాడ్ చేసినట్లుగా, అలాగే ఇంకేవేవో ఎక్కడెక్కడో సైట్స్ నుంచి లింక్డ్ఇన్కి ఇన్విటేషన్స్, ఇటువంటి ఇన్విటేషన్స్ ఎక్కువ మంది పంపిస్తున్నారు. దయచేసి అటువంటివి అవాయిడ్ చేయడం బెటర్. వట్టికోటి కుమార్ అడుగుతున్నారు. వట్టికోటి కుమార్ సుజనా మెటల్స్ 36లో రికమెండ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. ఎందుకు 20% లోవర్ సర్క్యూట్ హిట్ అయింది అని అడుగుతున్నారు ఆయన. ఇది హోల్డ్ ఆర్ బుక్ లాస్ అని అడుగుతున్నారు. ఎందువల్ల జరిగి ఉండొచ్చు? ఒక్కటండి, మీ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తుంటే కనుక ఫ్రైడే నాడు అనమాట క్లియర్లీ స్టాక్లో లార్జ్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ ఆఫ్టర్ 2 o'clock ఎమర్జ్ అయినాయి అనమాట. అండ్ ఇమీడియట్లీ స్టాక్ మార్నింగ్ ₹39 ఉన్నది కూడా డౌన్ సర్క్యూట్ 29 అవటం కూడా చూసాం. నేను అనుకుంటాం వన్స్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ ఎగ్జాస్ట్ అయిపోతే కనుక స్టాక్ తిరిగి రీబౌండ్ అయ్యే స్కోప్ ఉంటుంది. బట్ హైలీ వోలటైల్ స్టాక్ కాబట్టి ముందు నుంచి చెప్తున్నాం ఈ గ్రూప్లో ఉన్న స్టాక్స్ కూడా కాస్త వోలటిలిటీ హయ్యర్ సైడ్ డిస్ప్లే చేస్తాయి. కాబట్టి కాషియస్గానే ట్రేడ్ చేయాలి ఇలాంటి స్టాక్స్లో. ఓకే అండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా న్యూస్ ఉందా అని అడుగుతున్నారు అమరేష్ నోముల. ఒకటండి, థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక కేఎన్ఆర్ క్లియర్లీ హైయెస్ట్ ఎవర్ ప్రాఫిట్ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా హయ్యర్ చూపించారు. అండ్ వన్ ఆఫ్ ద బెటర్ పర్ఫార్మింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మన స్టేట్ దగ్గర నుంచి. అండ్ ₹80-90 దగ్గర నుంచి కూడా రిపీటెడ్గా మనం రికమెండ్ కూడా చేసాం. ఇన్ఫ్యాక్ట్ 120 దగ్గర ఫ్రెష్ రికమెండేషన్ కూడా ఇచ్చాం అనమాట. స్టాక్ ఇప్పుడు న్యూ హైస్ టెరిటరీలో ఉంది. హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. షార్ప్ డిక్లైన్ వచ్చినప్పుడల్లా ఆపర్చునిటీగా బై చేయమని చెప్పేసి కూడా చెప్తాను. ఓకే అండి. జీఈఐ ఇండస్ట్రీస్ దీన్ని ఇప్పుడు బై చేయొచ్చు అని కూడా అమరేష్ అడుగుతున్నారు. లాస్ట్ వీక్ ఇది మనం రికమెండ్ చేసిన స్టాక్ ఏనండి. క్యాపిటల్ గుడ్స్లో వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అనమాట. ఇది వరకు ₹60లో ఫస్ట్ రికమెండేషన్ చేసాం. ఎందుకంటే ఇందులో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ స్ట్రాటజిక్ స్టేక్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ ఇంజనీరింగ్ కంపెనీ ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేయడం మొదలుపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్చేంజర్స్, కూలింగ్ టవర్స్ వీటన్నిటిలో కూడా ఈ కంపెనీకి ఎక్స్పర్టైజ్ బాగుంది. అండ్ ఇప్పుడు ఓవరాల్గా ఎకానమీ రీబౌండ్ అవుతుంది కాబట్టి ఆల్ క్యాపిటల్ గుడ్స్ కంపెనీస్ బెటర్గా పెర్ఫామ్ చేస్తాయని అనుకున్నా. బై ఆన్ డిక్లైన్స్ అండి. ఓకే అండి. ఒక కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లాస్ట్ కాలర్ బహుశా వెస్ట్ గోదావరి నుంచి అన్నపూర్ణ లైన్లో ఉన్నారు. అన్నపూర్ణ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు అన్నపూర్ణ అండి. నేను చంబల్ ఫెర్టిలైజర్ 74లో తీసుకున్నాను. దాని పొజిషన్స్ చెప్తారా? నా రేట్ ఏమైనా వస్తుందా? ఓకే అండి. 74 వచ్చే అవకాశం ఉందా? సో బడ్జెట్ తర్వాత మనం చూస్తే ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ అయిపోయినాయండి. ఇంకోటి చంబల్ ఫెర్టిలైజర్స్ మరీ ముఖ్యంగా బాగా యాక్టివిటీ చూసాం. బడ్జెట్కి ముందు చాలా యాక్టివిటీ, చాలా హై వాల్యూమ్స్ స్టాక్ పెరగడం జరిగింది. దాని తర్వాత స్లోగా ఈ స్టాక్ అయితే చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు కూడా 62 బిలో మనం కూడా చెప్పడం జరిగింది. 62 బిలో ఉంటే చాలా స్టాక్ చాలా వీక్ అవుతుందని. ఇప్పుడు ₹58 ఉందని, ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యేది ₹52 to ₹55కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే తర్వాత నెక్స్ట్ మాన్సూన్ సీజన్లో ఒకవేళ మాన్సూన్ బాగుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఫెర్టిలైజర్ స్టాక్స్ అప్పుడు పెరగడం జరుగుతుంది. ఒకవేళ
మాన్సూన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా మంచి పాజిటివ్ న్యూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది మాన్సూన్ బాగుంటుంది అంటే మాత్రమే పెరుగుతాయండి. అప్పటి వరకు మాత్రం పెరిగే అవకాశం ఫెర్టిలైజర్స్లో కనపట్లేదండి. ఓకే అండి. ఒక మెయిల్, లాస్ట్ మెయిల్, రామకృష్ణ గరిమెళ్ళ అనిల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇది మీడియం టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇందులో? ఒక్కటండి, క్లియర్లీ చూస్తున్నాం ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా అనమాట, ఎస్పెషల్లీ ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా చేయటం చూసాం. బట్ రీసెంట్లీ గ్లోబల్ ప్రైస్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే కనుక బాగా తగ్గుతున్నాయి అనమాట ఎడిబుల్ ఆయిల్ ప్రైజెస్. ఎందుకంటే బంపర్ క్రాప్ అని చెప్పేసి చెప్తున్నారు బోత్ సోయాలోను ఇటు పామ్ ఆయిల్లో కూడా అనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మాత్రం ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ కింద అయితే స్టాక్ కొనొచ్చు, ఎందుకంటే రీసెంట్లీ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి. ఓకే అండి. లాస్ట్ మెయిల్ అనిత అడుగుతున్నారు, 5000 పుట్ ఆప్షన్ తీసుకుని ఉన్నారు 2450లో, ఇందులో ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? చూడండి, ఈరోజు మార్కెట్ అయితే మాత్రం ఒక వీక్ ఓపెనింగ్ అనేది ఉంటుందండి. 5000 పుట్ ఆప్షన్ చూస్తే అది రీసెంట్గా 52 రూపీస్ నుంచి 25 రూపీస్కి వచ్చింది. మళ్ళీ అది ఒక 38 to 44 మధ్యలో రావడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ నిఫ్టీ కానీ 5100 బిలో కానీ ట్రేడ్ అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ 1-2 రోజుల్లో మాత్రం మళ్ళీ నిఫ్టీ 5050 రావడానికి అవకాశం ఉంది. అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే అండి. ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని ఇవాళ ఇవ్వబోతున్నారు మీరు? నేషనల్ అల్యూమినియం పిఎస్యూ కౌంటర్ బై చేయమని చెప్పేసి చెప్తానండి, ఎందుకంటే లాస్ట్ వీకెండ్ కూడా బాగా స్ట్రెంత్ చూపించింది. అండ్ మోర్ ఓవర్ న్యూస్ అనమాట దట్ ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళకి బాక్సైట్ మైన్స్ రిజర్వ్ చేయటం, అండ్ గవర్నమెంట్ కూడా 10% ఫాలో ఆన్ ఐపీఓ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఫాలో ఆన్ ఐపీఓ వలన భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డీమర్జర్ కూడా అనౌన్స్మెంట్ ఉందన్నమాట. ఇందులో ఆల్రెడీ పవర్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో డీమర్జ్ చేస్తామని చెప్పేసి. కాబట్టి వాల్యూ అన్లాక్ అయితే ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ దాదాపు 550 to 600 రూపీస్ అని చెప్పేసి అని అనుకున్నాం. కాబట్టి ఇంట్రాడే పొజిషన్ కాల్ అనే కాకుండా ఈవెన్ ఫర్ మీడియం టర్మ్ కూడా ఈ స్టాక్ని బై చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాం. ఓకే అండి. మీరు ఎటువంటి స్టాక్ చెప్తారు? ఒకటి ఫస్ట్ ఎస్బీఐ ఒకటి సెల్ చేయమని చెప్తాను. గత కొన్ని రోజులుగా కన్సాలిడేట్ అవుతుంది. ఈరోజు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఉంది. 2040 బిలో ఉంటే సెల్ చేయమని చెప్తాను. టార్గెట్ 2030, తర్వాత 2022 వరకు వచ్చే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 2060 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఓకే అండి. సుందర్ రాజా కూడా ఒక సెల్ రికమెండేషన్స్ ఇస్తున్నారు. హెచ్డిఐఎల్ సెల్ బిలో 302 అని చెప్తున్నారు. టార్గెట్ 294, స్టాప్ లాస్ 306గా చెప్తున్నారు. మరిన్ని ట్రేడింగ్ ఐడియాస్ అలాగే ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ కోసం www.tv5money.comలో సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి. మరిన్ని ట్రేడింగ్ ఐడియాస్ను అలాగే ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ను మీరు అందుకోవచ్చు. అలాగే రేపటి సెషన్లో మనం ముందే చెప్పినట్లుగా అమర్నాథ్ శాస్త్రి గారి పంచాంగ పఠనం ఉంటుంది. ఈ పంచాంగ పఠనం ఆదాయ వ్యయం, రాజపూజ్యం ఇటువంటి వాటి కాకుండా స్టాక్ మార్కెట్కి సంబంధించిన పంచాంగ పఠనం ఉంటుంది. డోంట్ మిస్ ఇట్.